ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మండపేటలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత, పెద్ద కాలువ గట్టుపై ఇళ్ల కూల్చివేత. అభివృద్ధి పేరిట మా గూడు చెరిపేశారు అధికారులు, మండపేట బాధితులు తీవ్ర ఆగ్రహం. అన్నవరంలో వైభవంగా స్వామివారి రథోత్సవం, వెండి శెట్టగోపం సమర్పించిన నెల్లూరు భక్తులు. వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తుంది, కూటమికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్. తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలో గురువారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 1వ వార్డు పరిధిలోని పెద్ద కాలువ గట్టుపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు ఆధ్వర్యంలో అధికారులు రంగంలోకి దిగారు. ముందస్తు చర్యగా దాదాపు 4 సీఐలు, 100 మందికి పైగా పోలీసులు భారీ బందోబస్తు మధ్య అర్ధరాత్రి వేళ ఇళ్ల కూల్చివేత ప్రక్రియను ప్రారంభించడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అర్ధరాత్రి వేళ ఇళ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ బాధిత కుటుంబంతో కలిసి పోలీసులను, మున్సిపల్ సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో అక్కడి నుంచి తరలించారు. బాధిత కుటుంబాలు, ప్రతిపక్ష నేతల ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాబోయే 12 రోజుల పుష్కరాల కోసం గత 60 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమ ఇళ్లను రాత్రికి రాత్రే కూల్చేసి చిన్న పెద్ద కలిపి 15 కుటుంబాలను రోడ్డున పడేశారని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. గుడిలో దీపం పేరు చెప్పి పేదల ఇళ్లను దీపాలు ఆర్పివేయడం ఎంతవరకు న్యాయమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మా కొంపలు పని ఏడ్చాడు బాబాయ్, మా కొంపలు పని ఏడ్చాడు బాబా. కష్టపడి నెక్కించిన పాపానికి మా ఉసురు, మా ఆలాపన అయిపోతాడు, ఎప్పుడు నాశనం అయిపోతాడు, అయిపోను, అది నాశనం అయిపోను, అది చచ్చిపోను. బాధితులు మీడియాతో మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న మమ్మల్ని ఖాళీ చేయించడం తగదు అని, అభివృద్ధి పేరిట మా గూడాలను కూల్చడం సరికాదు అంటూ బాధితులు మీడియా ముందు వాపోయారు. పేదలకు ఒక న్యాయం, పేద ప్రజలకు ఒక న్యాయం ఉన్నట్లు మండపేటలో ఎన్నో ఆక్రమణలు ఉన్నప్పటికీ ఈ ఆక్రమణలే ప్రభుత్వ అధికారుల నాయకులను గుర్తొచ్చాయా అని అన్నారు. ఇక అభివృద్ధి పేరుతో తమ స్వలాభాలకు మమ్మల్ని ఎక్కడి నుండి తరిమేస్తున్నారంటూ దీనికి అధికారుల వత్తాసు తోడైందని, దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని కోరారు. అందరూ ప్రజలు నేర్పిస్తున్నారంటే అది ధర్మం అండి. ఓట్లు వేయించుకుంటున్నారు, ఎందుకు వేయించుకుంటారండి ఓట్లు? పేదలు నేర్పిస్తా వేయించుకుంటున్నారు ఓట్లు. మీ ఓట్లు వేసినప్పుడు బంగారులాగా మీరు గెలిచి రాజుగా బతుకుతున్నారండి. పేదలు నేర్పిస్తున్నారండి.
మా ఓటు మీరు తీసుకుంటారు. మా ఓటు మీరు తీసుకున్నప్పుడు మాకు సౌకర్యం కల్పించాలండి. ఎందుకండి కూళ్ళపోయినా అవి గొప్పలు పడి ఏడుస్తున్నామండి. ఏం చేద్దామని ఇలా చేశారండి. పేదలందరినీ ఏడిపిస్తున్నారండి. ఈ కాలు కట్టి మీద ఇల్లు వేసుకున్నారండి. దేనికండి మీకు ఉపకారం? ఈ పెద్ద ఉపకారం చెప్తే మీరు పీకేస్తారు. మీరు పీకేసి మీరు ఏమైనా బాగుపడతారండి? ఇంతమంది పెద్దలు ఏడిపిస్తాం ధర్మం కాదండి. మీరు స్వార్థంగా చేస్తున్నారండి పని అంతా. మేము వచ్చి మీ దగ్గర మొరపెట్టుకున్నా కానీ మమ్మల్ని పట్టించుకోలేదండి. మీరు ఓట్లు వేయించుకున్నారు, దేనికి వేయించుకున్నారండి? మా మొర మీరు ఆలకెత్తా కదా వేయించుకుంటా. ఇంకా మేము ఓట్లు వేస్తా కూడా మనం సరిపోమండి. ఎందుకండి మేము ఓట్లు వేసినాం? మాకేం సుఖం ఏం సుఖమండి? ఎందుకండి బాబు? పిల్లల్ని పెద్దోళ్ళు అలవాళ్ళు వస్తారని ఏడిపిస్తున్నారు. ఎందుకండి బాబు? 4 వేసి పిల్లల్ని తల్లిని కూడా ఏడిపించేస్తున్నారండి. ఆడపిల్లలతో బతుకుతున్నారు, వాళ్ళు కూడా ఏడిపిస్తున్నారండి. మా కష్టం మీకు తెలుసులేదండి. మా బాధలు మీరు ఎదుర్కొంటే ఎందుకండి? అగోడి ఇల్లు ఉంది, గుళ్ళో ఇల్లు ఉంది. అది ఆ ఇల్లు పేకరా అంటే వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయం అండి. గుళ్ళో ఇల్లు అలా వండిచ్చారు, మరి ఆ ఇల్లు కూడా పీకేయాలి కదా. మా ఇల్లు కూడా పడగొట్టలేదండి, అలా వండిచ్చారు. మా ఎన్న పనులు మీరు పట్టించుకోవట్లేదు. మేము ఏం చేసినా మీ ఇష్టమేనండి. ఏం చేస్తారో చేయండి. మేము పిల్లలతో లక్షణాన్ని ఏడుస్తున్నామండి. రోడ్డు మీద ఉన్నామండి, మీరు పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలు అయ్యి ఉండి మీరు పట్టించుకోలేదు. ఇక మా చేతికండి మీరు ఎమ్మెల్యేలు అయ్యి అండి మీరు ఏం పట్టించుకోలేదు కాబట్టి మేము లక్షణాన్ని ఏడుస్తున్నాం కాబట్టి మరి రోడ్ల మీద ఉన్నామండి. మా బతుకులు ఈ రోడ్ల మీద పడిపోయినాయండి. మీరు ఏం చేశారని మాకు మేలు చేయలేదు, అన్యాయమే చేశారు కానీ మేలు ఏం చేయలేదండి. మాకు ఈ సుఖం లాగానే చేసి పాడేశారండి. మీరు కనికరించారా? కనికరించండి, లేకపోతే మీరు ఏం చేయాలన్నా మీ ఇష్టమేనండి. ఇక ఓట్లు మాత్రం చచ్చినా కానీ మేము మాత్రం ఎవరికి వేయమండి. మా ఓటు మేమే చింపేసుకుంటామండి. ఇక్కడున్న 14 పేద మధ్యతరగతి కుటుంబ వాసులు గత 75 సంవత్సరాల నుంచి తరతరాలుగా ఇక్కడే ఉంటున్నారండి. సో ఏంటంటే ఇప్పుడు వీళ్ళు టిక్కో గృహాలు ఇచ్చాము అన్న కారణంతో ఇక్కడ వాళ్ళ వృత్తి ప్రకారం వాళ్ళ జీవనాధారం ప్రకారం ఎన్ని సంవత్సరాల నుంచి అయితే ఉంటున్నారో ఈ ఉద్యోగాలన్నీ వదిలేసుకుని ఎక్కడో గొల్లకొండలో మారుమూల ఇక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఒక భవనం లాంటిది ఇచ్చినట్టు అందులోకి వెళ్ళిపోమన్నట్టు మాట్లాడుతున్నారట. అలాగేంటంటే అక్కడ పరిస్థితి కూడా అసలు బాగుంది. ఇంకొకటి గొల్లపుంతలో ఉండే వాసులు ఎవరికి పాతి పనులు చేసుకోవడానికి ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒప్పుకోవట్లేదు కూడా అని చాలామంది మొత్తుకున్నామండి. కానీ వాళ్ళు ఏంటంటే మీకు టిక్కోలో గృహాలు వచ్చినాయి అని చెప్పి ఇంకా వాళ్ళ మాట నెరవేర్చి పుష్కరాలు అనే కారణాన్ని ముందుగా పెట్టి ఇక్కడ పుష్కరానికి అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పి గోదావరిలో చేసే పుష్కరాలకి పెద్దకాలం రేవులో చేయడం అనేది ఎక్కడ ఎవరు వెళ్ళలేదని అన్నారు. నేను కూడా ఎక్కడ వెళ్ళలేదు జరగడం అనేది. వాళ్ళు అన్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా చెల్లుతుందని అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పుష్కరాలకు సంబంధించి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు 6 రోజుల వ్యవధిలో కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఆ కార్యక్రమం కోసం 75 సంవత్సరాల నుంచి చాలా మంది ముసలి వాళ్ళు ఉన్నారు. 14 ఇళ్ళకి 5గురే మగవాళ్ళు ఉన్నారు. చాలా మంది ఒంటరి మహిళలు ఉన్నారు, అమ్మాయిలతో ఉన్నారు. అందరూ కూడా చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, గర్భవతులు, పుట్టిన పిల్లలతో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఇలాగ అధికారంతో నిరుపేదలని ఇలాగ రోడ్డు మీదకి లాగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే విఐపీస్ ఎవరైతే ఉన్నారో కలవపూ సెంటర్లో కమర్షియల్ సైట్ను ఆక్రమించుకున్న వాళ్ళని ఎవరిని కమిషనర్ గారి ద్వారా కానీ గవర్నమెంట్ నుంచి ద్వారా కానీ ఏ నోటీస్ వచ్చి ఎవరినే కానీ తొలగించిన దాఖలాలు అయితే ఎక్కడా కనిపించలేదండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ పుష్కరాల నిమిత్తం మమ్మల్ని మీరు అక్రమ స్థలాల్లో ఇక్కడ అనే కారణం పెట్టుకుని మమ్మల్ని అందరినీ రాత్రికి రాత్రి ఖాళీ చేయించడం అనేది జరిగిందండి. రాత్రికి రాత్రి మేము తెల్లవారుజామున రాత్రి 11 గంటలకు స్టార్ట్ చేసి
బటాలియన్ 1 ఉమెన్ బటాలియన్ 2 మెన్ బటాలియన్ 1 ఇలాగ బటాలియన్స్ అందరినీ పిలిపి కమిషనర్ గారు వచ్చారు. ఆయన మేము మొర పెట్టుకున్నాము. అయినా సరే ఆయన ఏ సరైన జవాబు మా ఉసురు మా ఏలపన బాగా తగులుతుంది. జోగేశ్వర కాదు ఆయనకి కమిషనర్ దగ్గరుండి కొట్టించేసాడు. ఉసురు మా పిల్ల ఉసురు ఎవరు ఉసురు అయినా సరే ఇక్కడ వాళ్ళు ఎవరు ఉన్నారో అందరు ఉసురు తగులుతుంది. ఇక్కడ 14 గృహాల వాళ్ళు తిరిగి ఎంతమందికి అయితే ఆయన సలహా ఇస్తే సరిపోయింది. మందికి కూడా తిరిగి ఇచ్చేస్తాను తీసుకుంటాను ఒప్పుకోలేదు. వీళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే మాకు పట్టా కానీ ఇక్కడ ఉంటున్నాం పట్టా కానీ పక్కా ఇల్లు నిర్మించండి కానీ మమ్మల్ని మాకు ఎవరు ఇవ్వరని వాళ్ళు చదువు అనువుగా చేసుకుని మమ్మల్ని అందరినీ ఒక లేని వాళ్ళగా ట్రీట్ చేసి అందరూ పదవిలో ఉన్న వాళ్ళందరూ యాక్టివేట్ మమ్మల్ని అందరూ ఇది అనేది అసలు చాలా అన్యాయకరమైన విషయం. చాలా మేము ఎమ్మెల్యే గారి మాటలు బట్టి మేము జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటు వేసి గెలిపించుకున్న ఒక ఎమ్మెల్యే కార్యకర్తగా ఆయన అయితే మాతో మాట్లాడలేదు. ఎమ్మెల్యేగా మేము ఆయన ఇంటికి వెళ్ళాం 2 సార్లు. ఒక రాత్రి ఆయన కలిసారు. మేము మా మొరాలు పెట్టుకున్నాం. కానీ ఆయన అయితే ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఎలా అయితే మాట్లాడతారో అలా అయితే ఆయన మాట్లాడలేదు. పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం శ్రావణ శుద్ధ ఏకాదశి ఆదివారం వల్ల భక్తులతో విపరీతమైన రద్దీ నెలకొందని దృష్టిలో ఉంచుకుని అధికారులు తెల్లవారుజామున 4 గంటల నుండి వ్రతమును ప్రారంభించారు. ఇక నెల్లూరు వాస్తవ్యులు సేయ జ్ఞామూర్తి హరికృష్ణ కళ్యాణి శ్రీ స్వామివారికి వెండి శతగోపం 211 గ్రామాల సుమారు 62,000 విలువ గల శకటగోపం సమర్పించున్నారు. అలాగే ఆదివారం కావడం వల్ల శ్రీ స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను వివిధ రకమైన సుగంధ భరిత పుష్పములతో అలంకరించి రథంపై ఆసీనులు కావుంచి ఆలయ ప్రకారం చుట్టూ ప్రదక్షిణ గావించారు. అనంతరం స్వామివారికి ఆలయంలోకి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏవో పెండియాల భాస్కర్రావు, పర్యవేక్షణాధికారి కృష్ణప్రసాద్, భక్తులు స్థానికులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. అడిగినా కూడా వచ్చింది స్వామి వేదాంతోలంగా సమాధానం చెప్తున్నారట. సన్యాసి విప్రవేశం మహారాజా వారికి ఒక చిన్న మాయ కల్పించారు. ఆ మాయ ఏమిటంటే మహారాజా వారికి 100 మంది కుమారులు. ఆ యొక్క 100 మంది కుమారులు కూడా ఒక్కసారిగా చూస్తూ ఉండగానే యుద్ధంలో చనిపోయినట్టు ఇక రాష్ట్రంలో
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల పొత్తులపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సింగిల్ గానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. విలేకరులతో మాట్లాడిన ఆయన ప్రత్యర్థులు ముగ్గురు కలిసి వచ్చినా లేక 300 మంది గుంపుగా వచ్చినా తమకు భయం లేదని వైసీపీ ఒక్కటే బరిలో దిగుతుందన్నారు. ప్రత్యర్థి కూటమి ఎన్ని వాటాలు వేసుకుంటుందో, ఏ విధంగా సీట్లు పంచుకుంటుందో తమకు అవసరమని పేర్కొన్నారు. అనవసరమన్నారు. ఇక గ్రామ పంచాయతీ, వార్డు స్థాయి నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వరకు ప్రతి చోట వైసీపీ ఒంటరిగానే పోటీ చేయడం తమ విధానం అంటూ గుడివాడ అమర్నాథ్ తేల్చి చెప్పారు. మాకేంటంటే మా పార్టీ స్టాండు మా నాయకుడు చాలా క్లియర్గా చెప్పారు. గెలుపోవటంతో సంబంధం లేదు, పోటీ అనేటి యుద్ధం జరగాల్సిందే అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. అది అవతలోడు ముగ్గురు కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా, 300 మంది కలిసి వస్తారా అనేటువంటిది మాకు సంబంధం లేదు. ఎంత వాళ్ళు ఏంటంటే పంచుకుంటారో, ఎక్కడెక్కడ వాటాలు వేసుకుంటారో అనేటువంటిది మాకు సంబంధం లేదు. మేము సింగిల్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేస్తుంది. రాష్ట్రంలో ప్రతి పంచాయతీలో పోటీ చేస్తుంది, ప్రతి మున్సిపల్ కౌన్సిల్ సీట్ పోటీ చేస్తుంది, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ పోటీ చేస్తుంది, పంచాయతీలో ప్రతి వార్డు మెంబర్ పోటీ చేస్తుంది. అది మా కెపాసిటీ. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రకంగా తోకముడిచి మేము ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థకి గౌరవం ఇవ్వకుండా తోకముడిచి పారిపోయాడో అటువంటి వ్యక్తిత్వం మా నాయకుడిది కాదు. గెలుపో ఓటమో విజయమో వీరస్వర్గమో యుద్ధం జరగాల్సిందే, అది జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ప్రస్తుతం హిట్లర్ గడాపీ తరహా నియంత పాలన సాగుతుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ కక్షపూరితంగా వ్యవహరిస్తూ మాజీ సర్పంచ్ లావణ్య ఇల్లు కూలగొట్టించారని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వరదు కళ్యాణి వైఎస్ఆర్సీపీకి అభిమానులుగా ఉండడం, తెలుగుదేశం పార్టీలో చేరాలని ఒత్తిడి చేసినా వినకపోవడమే ఈ దౌర్జన్యానికి కారణమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ఈ రెడ్ బుక్ పాలనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆమె రేపు జరగనున్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క ఘటనకు వడ్డీతో సహా చెల్లిస్తామని తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈరోజు రావడం జరిగింది. లావణ్య గారి ఇంటిని తెలుగుదేశం పార్టీ నాయకులు కక్షపూరితంగా రాజకీయ కక్షతో కూల్చేయడం జరిగింది. ఆమె ఇల్లుతో పాటు మొత్తం 4 ఇల్లులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన ఈ ఇళ్ళన్నింటినీ కూడా రాజకీయ కక్షతో అలైన్మెంట్ మార్చి మరీ కూల్చేశారు బుల్డోజర్స్తో. నిజంగా ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. ఈ తణుకులో ఎలాంటి భయానక వాతావరణం ఉంది అనేది ఈ సంఘటనే మనకి ఉదాహరణ. నిజంగా లావణ్య గారితోని, ఆమె భర్త గారితోని, ఆ మిగతా ఇళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడితే అసలు నిజంగా మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేదా తాలిబాన్లు పాలించిన ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. అంత దారుణంగా ఒక నిరంకుశ పాలన, నియంత పాలన ఈరోజు సాగుతూ ఉంది. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే డౌట్ వచ్చే పరిస్థితి. హిట్లరు, గడాఫీ వాళ్ళు ఒక నియంతల్లా పాలించేవాళ్ళు కదా, అంతకంటే దారుణంగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల పాలన మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు ఇంత కక్షపూరితంగా ఒక మాజీ సర్పంచ్ గారైన లావణ్య గారిని టార్గెట్ చేసి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? ఇంత కక్ష అవసరమా? ఇంత దౌర్జన్యమా? మనం ప్రజాస్వామ్యంలో లేమా? అసలు ఈ కుటుంబం, ఈ లావణ్య గారి కుటుంబం తీసుకుంటే కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరడుగట్టిన మద్దతుదారులు, జగనన్నకు సైనికులు. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే తెలుగుదేశం పార్టీ కండువా వేసుకోపోవడం, వాళ్ళకి సపోర్ట్ చేయకపోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టర్స్గా ఉండడం. అది వీళ్ళు చేసిన తప్పు. అందుకు కక్షపూరితంగా ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు ఇది కూటమి ప్రభుత్వమా, కూల్చివేతల ప్రభుత్వమా అర్థం కాని పరిస్థితి. ఇంత దారుణంగా నేను ఎక్కడా చూడలేదు. ఇంత కక్షపూరితంగా ఒక మహిళ అని కూడా చూడకుండా అర్ధరాత్రి వచ్చి లక్షలు పెట్టి కట్టుకున్న ఇళ్ళవి, వాటిని కనీసం వాళ్ళ సామాన్లు తీసుకునేడానికి కూడా అవకాశం ఇవ్వకుండా వేకుజామున వచ్చి కూల్చేశారంటే ఎంత దౌర్జన్యపూరితంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. పొలం దగ్గరికేమో రోడ్డు వేసేసి ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశారు. ఆ తర్వాత తీసుకుంటే ఇంటి ముందేమో స్పీడ్ బ్రేకర్స్ వేసేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం జరిగింది. అప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. అప్పుడు కక్ష మరింత పెరిగింది.
పెరిగి రోడ్డు అలైన్మెంట్ మార్చేసి రోడ్డు విస్తరణ అని చెప్పేసి ఇల్లు కూల్చేయడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. అందుకని మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు స్టే ఇస్తుంది అని తెలిసి అర్ధరాత్రి వచ్చేసి వేకుజామున వచ్చి ఆ బుల్డోజర్స్తో 4 ప్రొక్లైనర్స్తో వచ్చి 4 ఇల్లులు కూల్చేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, R&B అధికారులు వచ్చి 4 ఇల్లు కూల్చడానికి వీళ్ళు 300 పైగా పోలీసులు మోహరించారు. అసలు ఇదేంటిది? సమాజంలో, సభ్య సమాజంలో ఉన్నామా లేదా? ప్రజలు ఓట్లేస్తే కదా మీరు గెలిచారు. ఆ విషయం మీరు మర్చిపోతే ఎలా? ఇంత నిరంకుశత్వంగా మీరు పరిపాలించడం సమంజసమా అని నేను అడుగుతూ ఉన్నాను. ప్రజలు ఇలాంటివి జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? అంటే ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కడమే మీ పనా? అపోజిషన్ పార్టీ నాయకుల్ని ఇలా అక్రమంగా కూల్చేయడం ఇల్లులు వాళ్ళు 50 సంవత్సరాలుగా ఆ ఇల్లు కట్టి అందులో నివాసం ఉంటూ ఉన్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఆ రోడ్డు మంజూరు చేయించిందే లావణ్య గారు సర్పంచ్గా ఉన్న టైంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఆవిడే మంజూరు చేసిన రోడ్డు అది. ఆవిడెందుకు ఆ రోడ్డు మీద ఇల్లు కడతారు? మినిమం. పిఠాపురం నియోజకవర్గ పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి 71వ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ బాలుర సంక్షేమ వసతి గృహం పిఠాపురం టౌన్ మెగా ఫ్యామిలీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరపల్ల రామారావు విచ్చేశారు. ఈ సందర్భంగా పిఠాపురం టౌన్ మెగా ఫ్యామిలీ టౌన్ ప్రెసిడెంట్ పి నందిబాబు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా మా ఆరాధ్య దైవమైన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ జన్మదినాన్ని హాస్పిటల్ నందు మరియు వివిధ సంక్షేమ హాస్టల్ నందు పళ్ళు పలహారాలు పంచడం జరుగుతుందన్నారు. అనంతరం తాటిపాక మధు మాట్లాడుతూ తమ్ముడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన టౌన్ మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. జై చిరంజీవ. ఈరోజు డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, మా మెగా ఫ్యాన్స్కి అభిమాన నటుడు మా కొణిదెల చిరంజీవి గారి 71వ బర్త్డే సందర్భంగా ఈరోజు పిఠాపురాన్ని మెగాస్టార్ యూత్ పిఠాపురం మెగా ఫ్యామిలీ తరపున, చిరంజీవి యూత్ తరపున జన్మదిన వేడుకలు జరపడం మాకు చాలా సంతోషకరమండి. ఈరోజు ఇక్కడ సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్లో సుమారుగా 130 మంది పిల్లల మధ్య ఈ సంబరాలు జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడ ఈ పిల్లలందరికీ కూడా మేము కేక్ కట్ చేసి వీళ్ళందరి మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం అండి. జై చిరంజీవ, హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. తరపు నుంచి శుభాకాంక్షలు చెప్తే సరిపోతుంది. పిఠాపురం మెగా ఫ్యాన్స్ తరపుని చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. జై చిరంజీవ. జై చిరంజీవ. నమస్తే, నా పేరు పల్నాడు మధుబాబు. ఈరోజు మెగా అభిమానులందరూ కూడా జరుపుకునే ఒక రోజు అంటూ వచ్చిందంటే మా చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు. ఇది మాకు ఒక రోజు ఘనంగా జరుపుకునే ఇదని చెప్పి ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో గత ఎన్నో సంవత్సరాలుగా చిరంజీవి గారి పుట్టినరోజుని పురస్కరించుకునే టౌను మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అసోసియేషను మెంబర్స్, అలాగే ప్రెసిడెంట్ నంది గారు, అలాగే బుజ్జి గారు, అలాగే బాలిపిన అనిల్ గారు, తదితర మెంబర్స్ అందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా బ్లడ్ క్యాంప్ అని అనేక విధాలమైన హాస్పిటల్లో పేషెంట్లకి అనేక రకమైన వసతులు ఇవ్వడం, అలాగే హాస్టల్లో పిల్లలకి తగిన చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా తగిన వాళ్ళకి ఫ్రూటీలు గల వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వడం, పెన్నులు ఇవ్వడం ఇలా జరుగుతుంది. అలాగే ఎన్నాళ్ళు పెట్టో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేగా కోరుకున్న ఇదే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా బలంగా నిలబడి ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎక్కించుకుని ఇలాంటి పురస్కారాలు ఎన్నో జరుపుకోవాలని ఎన్నాళ్ళు బట్టి అనుకున్న ఈ మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి అనేకంగా ఆ కార్యక్రమాలు అభివృద్ధులు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై చిరంజీవ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మండపేటలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త, పెద్ద కాలువ గట్టుపై ఇళ్ల కూల్చివేత. అభివృద్ధి పేరిట మా గూడు చెరిపేశారు అధికారులు, మండపేట బాధితులు తీవ్ర ఆగ్రహం.
అన్నవరంలో వైభవంగా స్వామివారి రథోత్సవం వెండి సెట్టగోపం సమర్పించిన నెల్లూరు భక్తులు. వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తుంది. కూటమికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.